కానీ క్షణికావేశంలో నేను చేసింది చాలా దారుణమైన పని. అలా దారుణంగా ఆలోచించే మైండ్ సెట్ని పోగొట్టుకోవాలి ఫస్ట్. మనవలతో ఆడుకునే టయాన్ని జైలు ఈ రోజుల్లో అనేకులు ప్రేమను ఒప్పుకోలేదని మనుషులు ప్రేమోన్మాదులుగా మారిపోతున్నారు. అస్థిరమైన ధనము కోసము, ఆస్తు తగాదాలలో, భూముల కోసము ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రతి మనిషికి మరణం ఉంది, కానీ మరణించే వారిని చంపి నరహంతకులుగా మారి జైళ్లలో మగ్గిపోతున్నారు. పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుట దేవుని పని. శత్రువుకు భోజనం పెట్టి మేలు చేత కీడును జయించడం నీ పని అంటున్నాడు దేవుడు. రాతి గుండె కలిగిన సౌలును పౌలుగా మార్చి దమస్కు మార్గం మధ్యలో క్రీస్తు మాటలే అతన్ని పౌలుగా మార్చాయి. యేసు వారిని చంపుతున్న వారిని చూసి, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించును అని అన్నాడు. అంటే క్షమించడమే ప్రేమించడము. కనుక పగ తీర్చుకొనక ప్రేమ చేత పగను జయించండి, మేలు చేసి కీడును జయించండి.